అమ్మా అని పిలిచేటప్పుడు అమ్మకి బోలెడన్ని పేర్లు ఉన్నాయి సహస్రనామంలో. ఆ పేర్లు పెట్టి పిలవకూడదా? ఏవి పెట్టి పిలవాల. నిన్ననేమన్నారు? హిమగిరి సుతే అన్నారు, అక్కడ కథకి సరిపోయేటట్టు. ఇవ్వాలంటున్నారు శివే. శివే అంటే మంగళప్రదమైన స్వరూపం ఉన్నదానా? ఏమిటి మంగళం? అమ్మ నిన్ను అడగక్కర్లేదమ్మా, ఎవ్వరు అడగకుండా నీ అంతట నువ్వు కోరికలు తీర్చేస్తావు. ఒక్కసారి ఏం చూడాలమ్మా? నీ కబరీ బంధాన్ని ఇలా దర్శనం చేస్తూ సంతోషంగా, అందులో మీరు సువాసినులు అయినటువంటి వారికి పువ్వులు ముడుచుకోవడం మరింత అలవాటు ఉంటుంది. మానసికంగా ఒక్కసారి అమ్మవారికి ఆ ముడి వేసి, అమ్మవారి ముడి కింద సాంబ్రాణి పట్టి, సంపంగి పూలతోటి, మల్లె పూలతోటి, జాజి పూలతోటి కట్టిన దండలు అమ్మవారి యొక్క కబరీ బంధంలో అలంకారం చేసి, అమ్మవారికి రత్నాల బెళ్ళొకట ఆ కొప్పు మధ్యలో పెట్టి, దాని మీద కిరీటం పెట్టి, మీరు యువతలకి మళ్ళీ వచ్చి అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని మిగిలిన నామాలు చెప్పవలసి వచ్చింది అనుకోండి. మీరు చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువిందమణి శ్రేణీ కనత్కోటి ఇదమండిత అనగలరా? ఆగాలక్కడ. ఆగేం చెయ్యాలి? ఒక్కసారి అమ్మ కబరీ బంధం చూడాలప్ప. ఎంత జుత్తు అని ఆ జుత్తు చేతుల్లోకి తీసుకుని మురిసిపోయి కళ్ళకద్దుకుని అది ముడేసి, ఇంత ముడైన తర్వాత అమ్మ నవ్వుతూ కూర్చుంటే, అమ్మా ఎంత ముడెమ్మా అని పక్క బంగారు పళ్ళెంలోంచి పువ్వుల దండలు తీసి అమ్మవారి కబరీ బంధానికి అలంకారం చేసి పొంగిపోయి ఆ జుత్తుకి తడి లేకుండా కింద ఒక్కసారి సాంబ్రాణి పట్టి, ఇక్కడ అసలు గమ్మత్తు వస్తోంది చూసారా? ధ్యానంలో రకరకాలు రావడానికి కారణం శంకరులు వెంటనే ఒక మళ్ళీ మాట అన్నారు. ఏమిటా మాట? అసలు నిజంగా నీకు అనుమానం వస్తుంది రాలా విడితే అన్నారు. ఇది ధ్యానపరమైన శ్లోకము అని. మీరు ఈ ఒక్క శ్లోకం చాలండి, ఉద్ధరించేస్తుంది. ఎందుకంటే ఇందులో పాదం దాటి పాదంలో కెడుతుంటే ఎన్ని రహస్యాలు చెప్తారో చూడండి శంకరాచార్యులు వారు. మీరు పువ్వులు పట్టుకుని ఇంకా లోపలికి వెళ్ళలేదు అసలు పూజా మందిరంలోకి. పువ్వులు ఇంకా తెచ్చుకోవాలి. అమ్మవారి కొప్పు ముడి వేసి చూస్తున్నారు. అమ్మవారి కొప్పు ముడి చూస్తుంటేట ఘన స్నిగ్ధ శ్లేక్షణం చికుర నికురంబం తవ శివే. శివే, ఓ పరమశివుని ఇల్లాలా, అమ్మా మంగళప్రదమైన స్వరూపమున్నదానా, అవ్యాజ కరుణామూర్తి, యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం. అమ్మా నీ కబరీ బంధంలోంచి సువాసన వస్తోందమ్మా అన్నారు. ఎప్పుడు రావాలి సువాసన? ఎక్కడి నుంచి వస్తుంది? పువ్వులు పట్టుకొస్తేనే సువాసన వస్తుంది, లేకపోతే అగరత్తు వెలిగిస్తే వస్తుంది. అసలు ముందు పుష్పాలతో మీరు పూజ చేయకుండా ధూపం వేస్తారా? పుష్పాలతో పూజ చేశాక ధూపం వేస్తారు. పుష్పాలు తీసుకొచ్చి ఇంకా మీరు అలంకారం చేశారా కొప్పులో? చెయ్యలేదు. మీరు మానసికంగా వెళ్ళినా అంతే దాని అర్థం. ఆ కొప్పులోంచి సువాసన వచ్చేస్తోంది. ఇదేమిటమ్మా? సహజముపలబ్ధం. పైగా అమ్మ చిత్రం ఏమిటో తెలుసా? ఇంతకు ముందు నువ్వు పువ్వులు పెట్టుకుని 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 రకరకాల పువ్వులన్నీ పెట్టుకోవడం వల్ల ఆ కొప్పుకి సువాసన వస్తోంది అనుకుందామంటే, అమ్మా ఇది పువ్వులు పెట్టుకోవడం వల్ల వస్తున్న సువాసన కాదు, ఆ జుట్టుకి సహజంగా సువాసన ఉంది. అది విచిత్రం. ఇది నచ్చీరుడు నమ్మలేదు. పరమశివుడు రాసిచ్చాడు శ్లోకం, పార్వతీదేవి యొక్క కేశపాశమునకు సహజ సుగంధం ఉన్నది అని. అదేమిటయా జుట్టుకి సువాసన ఎక్కడ ఉంటుంది? నేను నమ్మనన్నాడు. నువ్వు వెళ్ళి చెప్పరా ఈ మాట అన్నారు పరమశివుడు రాజ్యసభలో. నేను చెప్పను, నేను నమ్మను, ఎలా ఉంటుంది సువాసన అన్నాడు. నీకు అనారోగ్యం వస్తుందన్నారు. ఆయనకి అనారోగ్యం వచ్చి శుష్కించిపోయాడు. అప్పుడు మళ్ళీ పెద్ద గ్రంథం ఒకటి రాశాడు. రాసి అమ్మవారిని అయ్యవారిని ఉద్దేశించి స్తోత్రం చేశాడు. మళ్ళీ ఆరోగ్యం వచ్చింది. అందుకని సహజముపలబ్ధం సుమనత. అక్కడ అమ్మ నీ కబరీ బంధానికి సహజమైనటువంటి సువాసన ఉంది. ఎటువంటి సువాసనో తెలుసా అన్నది? వసంతస్మిన్ మన్యే వలమధన వాటి విటపినాం. అదిగో దేవేంద్రుడున్నాడే, ఆ దేవేంద్రుడి యొక్క తోటలో ఉద్యానవనంలో కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షానికి పువ్వులు పూస్తాయి. అందరూ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మాకు కల్పవృక్షం పువ్వు దొరికితే బాగుండు తల్లో పెట్టుకుందాం అనుకుంటారు. ఆడవాళ్ళందరూ పువ్వులు వంక చూస్తారు. చూసి ఏమనుకుంటారు? ఇది ఐదోతనానికి గుర్తు, మేము సువాసినులం కదా, ఈ పువ్వు మేం కబరీ బంధంలో పెట్టుకుంటాము అనుకుంటారు. కానీట కల్పవృక్షానికి పూసిన పువ్వులు అమ్మవారిని చూసి అనుకుంటాయిట, అబ్బా అమ్మవారు తీసుకెళ్లి మమ్మల్ని కొప్పులో పెట్టుకుంటే బాగుండు, అంత సువాసన కొప్పుకి ఎలా వస్తోందో మేం కనిపెట్టాలి అనుకుంటాయిట. ఇదమ్మా చిత్రం. సామాన్యమైన స్త్రీకి ఉండే కబరీ బంధానికి నీ కబరీ బంధానికి ఇది తేడా అమ్మా అన్నారు. ఎంత విచిత్రం! కల్పవృక్షానికి పూసినటువంటి పువ్వులు అమ్మవారి కొప్పులోకి వెళ్లి కూర్చుని
అమ్మవారి కొప్పు నుంచి వచ్చేటటువంటి సువాసనలు పీల్చాలనుకుంటాయిట. ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? శాస్త్రోక్తంగా అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేయబడినది అని గుర్తు ఏమిటో తెలుసా? అపారమైనటువంటి సుగంధం వస్తుంది. ఎక్కడా లేనటువంటి చిత్ర విచిత్రమైన పుష్పజాతుల నుంచి వచ్చేటటువంటి సువాసన ఏది ఉన్నదో, మరునాడు మీరు నిర్మాల్యం తీయడం కోసం పూజామందిరం తలుపులు తీసి లోపలికెడితే అరవిరిసినటువంటి చంపక, శోక, పున్నాగ, సౌగంధికములను పూజ చేస్తే ఎటువంటి సువాసనలు వస్తాయో అటువంటి సువాసనలు పూజామందిరంలోంచి వస్తాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మవారి యొక్క కబరీబంధంలోంచి వస్తాయి. ఎవరైనా ఈ శ్లోకం వింటున్నప్పుడు వాళ్ళ మనస్సు నిలబడిందనుకోండి, అమ్మవారి కబరీబంధాన్ని మానసికంగా ఒక్కసారి దర్శనం చేశారనుకోండి, ఆ పువ్వులు కనపడినా, కబరీబంధం కనపడినా, ఆ జుట్టు కనపడినా, వాటి మెత్తతనం కనపడినా, వాటికి ఉన్న సువాసన మనస్సులో ఆఘ్రానించినా, దేవేంద్రుడి కల్పవృక్షానికి పూసిన పువ్వులు కూడా అందులో చేరడానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని మనస్సులో ఊహించి, మా ఇంత గొప్ప కబరీబంధమా అని మనస్సులో అనుకున్నా తక్షణ ఫలితం ఏమిటో తెలుసా అండి? వచ్చిన మబ్బు కురిసేసినట్టు ధునో తుధ్వాంతం, అజ్ఞానం విరిగిపోతుంది, తీసేస్తుందంటే అమ్మ వారి మనస్సు భక్తి వైపుకి తిరిగిపోతుంది. ఇదిగో అలా చెయ్యగలిగిన అపారమైన శక్తి అమ్మవారి కబరీబంధానికి ఉంది. ఈ కబరీబంధం మనం మూర్తికి ముందు నిలబడి చూడలేం కనుక, దర్శనం చేసిన వారు కనుక శంకర భగవత్పాదులు, నేను దర్శనం చేసి దాచుకుంటే అది ఈ జాతికి ఎలా అందుతుంది శ్లోకం రాశారనుకోండి, మీరు ఆ శ్లోకం ఎన్ని మాటలు చెప్పండి, ఇది శంకరులు దర్శనం చేసిన స్థితి అని వస్తుంది ఆ శ్లోకానికి అర్థం. అలా అంటే వీళ్ళకి ఎలా పోతుంది అజ్ఞానం? అజ్ఞానం పోవాలని కోరుకున్నవాడు ఏమండి మబ్బొచ్చి మా ఇంటి పెరట్లో నూతులోనే కురిస్తే బాగుండి అనకూడదు. అంతకన్నా దారుణం ఇంకొకటి లేదు. మబ్బొచ్చి కురిస్తే ఎలా కురవాలి? మా ఊరంతా కురవాలి, మా దేశమంతా మబ్బులు కురవాలనాలి. అంతేకాని మబ్బు మా ఇంటి పెరట్లో నూతిలోనే కురవాలనం కదా. అందుకని అమ్మవారి కబరీబంధ దర్శనం అయిన నాడు ఏం కోరుకోవాలి? తను తన మాటలతో చెప్పడం చేత మానసిక దర్శనం చేసినటువంటి సమస్త లోకములకు అజ్ఞానము పోవాలని తాను కోరుకోవాలి. మబ్బు తన ఇంట్లో కురవకూడదు, అంతటా కురవాలని కోరినట్టు ధునో తుధ్వాంతం, అంతటా అజ్ఞానం పోవాలనాలి. అందుకని శంకరులు చూడండి, ధునో తుధ్వాంతం మా అందరికీ. శంకరులు ఒక్కరూ పెట్టుకోలేరా పేరు? పెట్టుకోరు. ఇది జగదాచార్యుల యొక్క కృప. మీరు ఎన్ని మాటలు శిరస్సు ఉంచి శంకరాచార్యులు వారికి నమస్కరిస్తే మీరు వారి రుణం తీర్చుకోగలుగుతారు. ఇది శంకరుల యొక్క అపారమైన ప్రజ్ఞాస్వరూపం ఈ శ్లోకం. అందుకని అంత గొప్ప శ్లోకాన్ని మనకి శంకరులు అందించారు సౌందర్యలహరిలో.